మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతివాటం, సీఎం రిలీఫ్ ఫండ్ నొక్కేసిన వైనం. సోషల్ మీడియాలో పాలకుర్తిలో ఉన్న ఏ ఒక్క ఆడబిడ్డపై వల్గర్గా మెసేజ్లు పెడితే తాట తీస్తా, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. జర్నలిస్టుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. పెద్దపల్లి మండలం నిమ్మలపల్లి ఐకేపీ సెంటర్లో సన్నవడ్లు కొనడం లేదని రాస్తారోకో చేసిన రైతులు. యుద్ధ త్యాగానికి మద్దతుగా తిరంగ ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, కేంద్ర సహాయక పౌరశాఖ మంత్రివర్యులు కింజరపు రామ్మోహన్ నాయుడిని కర్నూలు ఎయిర్పోర్ట్లో మర్యాదపూర్వకంగా కలిసి పాలనశాలపై చర్చించిన ఎంపీ బస్తిపాటి నాగరాజు. తదనంతరం కింజరపు రామ్మోహన్ నాయుడికి ఎంపీ బస్తిపాటి నాగరాజు వారి మిత్రులను ఎక్సెల్ అకాడమీ చైర్మన్ టి చంద్రశేఖర్ మరియు గుట్పల్లి ఐలాండ్ ఓనర్ నరహరి అశోక్ కుమార్ తదితరులు పరిచయం చేశారు. కర్నూలు జిల్లా ప్రముఖ తెలుగుదేశం నాయకుడు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ అయిన శుభ సందర్భంగా డి విష్ణువర్ధన్ రెడ్డి గారికి మెగా న్యూస్ ఎండీ గూడూరు గోపాల్ వారు శుభాకాంక్షలు తెలుపుతూ అభినందించారు. నడివేసవిలో అకాల వర్షాలు అన్నదాతలు ఆగం చేస్తున్నాయి. ధాన్యం కొనుగోలు ఇంకా పూర్తి కాకపోవడంతో రైతుల బాధలు వర్ణాతీతంగా మారాయి. సంగారెడ్డి జిల్లా ఆదోల్లో గురువారం తెల్లవారుజామున నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం ఐకేపీ సెంటర్లలో ఆరబెట్టిన వరిధాన్యం వరద కొట్టుకుపోయింది. సకాలంలో వడ్లు తూకం వేసి కొనుగోలు చేస్తే రైతులకు టార్పరిన్ కవర్లు అందజేసి ఉంటే ధాన్యం తడిసేది కాదని రైతులు ఆందోళన చెబుతున్నారు. జోగిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులలో రైతులు ఆరబెట్టిన వడ్లు పూర్తిగా వర్షానికి తడిసి కాలువల్లో వడ్లు కొట్టుకుపోయాయి. చింతకుంట, రోడ్లపాడు, డాకూర్ ఇలా పలువురు గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాల్లో వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. పోయి మొదటి పడేది అడిగాను వచ్చండి. వర్షం పోవాలి, అక్కడ వర్షం పోవటం నష్టపోతుంది.
ఇక్కడ మెయిన్ ఇబ్బంది ఏమంటే కూలీల కొలత వర్షాలు పడతాయని చెప్పి బొటాల సప్లై సరిగా లేదు, సెంటర్ని సరిగా ఎవరు పట్టించుకుంటలేడు. ఖాళీ లింగం సామాన్య రైతు వాడు కూడా రైతు మీద విడిచిపెట్టి ఒక అధికారి వచ్చింది లేదు, అధికారి చూసింది లేదు. ఇది కాంటలు అయ్యి 3 రోజులు అవుతున్నాయి. లారీలు 7 మంది రావంట బాధలున్నట్టు నువ్వు ఎత్తుకోసిన వాడు ఎత్తుకోని అనుకుంటున్నాడు వాళ్ళు. వచ్చినవే మరి ఇంకా చూద్దాం మరే అందరు మన కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి కాళేశ్వరంకు వీచేస్తున్న సందర్భంగా ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దెల్లి శ్రీధర్ బాబుతో రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్తో కలిసి ఏర్పాట్లు పరిశీలించిన రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, 44వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముస్తఫా. కార్డ్ బ్యాంక్ చెక్ చేస్తున్నాం ఒకసారి, దానికి ఆఫీస్ సెండ్ చేసి దాన్ని స్టేజ్ పైన ఉంది షార్క్ కిడ్స్ అబాకస్ బ్రెయిన్ జిమ్ లెర్నింగ్ సెంటర్ వారు సమ్మర్ క్యాంపులను ఏర్పాట్లు చేసినట్లు ఎంజీఎం ఎదురుగా ఉన్న షార్క్ కిడ్స్ అబాకస్ లెర్నింగ్ సెంటర్ మీడియా సమావేశంలో వ్యవస్థాపకురాలు శ్రీమతి శాంతిగురురాజ్ తెలిపారు. అనంతరం ఆవిడ మాట్లాడుతూ అబాకస్ వల్ల విద్యార్థుల జ్ఞాపక శక్తి స్థిరత్వంతో పాటు మానసిక స్థితి మెరుగుపడుతుందని తెలియజేశారు. 2006 సంవత్సరంలో ప్రారంభమైన ఈ లెర్నింగ్ సెంటర్ 2010 సంవత్సరం నుండి 15 సంవత్సరాలుగా విద్యార్థుల శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. 67. Very good. One more time. 74. Minus 3. Add 1. That is. Take away 7. Add 5. Then add 10. That is 70. Very good. Right answer. Add 89. Add 6. That is well done, excellent. 0.85. That is
plus 440 minus 376 plus 684 plus 183 plus 949 plus 492 minus 827. That is 1798. very good, exactly. Yes. Which first? Just two. My name is P. Sushanna. My name is Harika Sharpit Sabaka Sheikh. Which place you have become? Which place? Hunter Road. Yes, High School. Percentages, okay? Do it, Nana, first one. 5% of 526. 26.30. Yes. 7% of 804. 49. Yes. And next, square root of 8464. 92. Yes. Add 2, add 7, add 3, add 5. That is very good. One more. 1, add 4, add 5, add 7, add 8. That is very good. Yes. And next one, 805 times 7. 5. Yes. Next, addition, subtraction. 37, 12, minus 44, add 76, add 60, add 31. That is 122. 0.85. That is 9.6. Very good. Rub your hands, all of you. Wow. My name is Tejasvi from Sharpkits Abacus level GMC. When I was joining this abacus before, I thought mathematics is very hard. Divisions, multiplications, etc. is very hard. When I joined this abacus, I am doing really fast division, multiplication, addition, subtractions fast. And I thought I will crack the NEET exam seat. Thank you. దేవారపుల మండల కేంద్రంలోని తిరుమల గార్డెన్స్ దేవారపుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్ల శ్రీరామ్ అధ్యక్షత నిర్వహించిన సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశానికి పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి మాట్లాడారు. మనం అందరము చేసేది కూడా కాంగ్రెస్ పార్టీకే. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు ఓడిసేటోళ్ళు ఉంటే మటుకు పాలమూరు ఆడబిడ్డ సహనం అయిపోయింది. పాలకుర్తి కోడలు సమాధానం చెప్తుంది. ఎటువంటి చేస్తున్నా చూసుకుంటా కూర్చున్నాం. పోనీలే ఇంకా మారుతారేమో, పార్టీ కోసం కష్టపడతారు కదా, ఇంకా మారుతారేమో అంటే ఇంకా మంచి అంటే ఇంకేదో అన్నట్టుంది కథ. ఎంతకన్నా ఓపిక ఉంటుంది ఎవరికైనా? అంటే మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటే, పార్టీకి నష్టం చేస్తుంటే, ఇక్కడ ఉన్న కాన్స్టిట్యున్సీలో ఉన్న లీడర్లకి పార్టీకి నష్టం చేస్తుంటే చూసుకుంటా కూర్చోవడం అయిపోయింది. ఇంకా సమాధానానికి ఎదురు సమాధానం మీకు ఖచ్చితంగా వస్తుంది. పార్టీ వాళ్ళు కదా అని చూసుకుంటూ కూర్చున్నాం. అవకాశాల మీద అవకాశాలు చేయని ఎన్ని మాటలు అన్నా కానీ సహనంతో, ఒక ఆడబిడ్డగా సహనంతో, ఓపిక తోటి భరించిన అన్ని కూడా అయిపోయినాయి. పార్టీలో ఉండి దొంగ వేషాలు వేసే దొంగలకు కూడా చెప్తున్నా, పార్టీ పేరు చెప్పుకొని ఉండేటోళ్ళు ఎవరైనా మేము కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొని కాంగ్రెస్ పార్టీకే వెళ్ళిపోతూ ఓడిచేటోళ్ళు ఉంటే మనకు చివరి అవకాశం సరిదిద్దుకోండి. ఇంతకు మించిన అవకాశం ఏది కూడా ఉండదు. మరి రేపు రాబోయే ఎలక్షన్స్లో, లోకల్ బాడీ ఎలక్షన్స్లో సీట్లు ఎవరికి వచ్చినా కానీ మనందరం కూడా కష్టపడి గెలిపించుకోవాల్సిందే. మరి ఆ సీట్లు కూడా మన సర్వేలు చేపిస్తున్నాం. సర్వేల ప్రకారమే సీట్లు ఇవ్వబడుతుంది. ఎందుకంటే కొంతమంది ఆల్రెడీ అనుకుంటున్నారంట, ఓ నేను ఈ దారి నుంచి తెచ్చుకుంటా, నేను ఆ దారి నుంచి తెచ్చుకుంటా, లేకపోతే నేను ఇక్కడ వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని. ఎవరు ఏమి చేయలేరు.
ఎవరికైనా కానీ సర్వేల ప్రకారమే సీట్లు ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి వచ్చినా అందరం కూడా కష్టపడి వాళ్ళని గెలిపించుకోవాలి. నేను కానీ ఎమ్మెల్యే గారు మొదటి నుంచి కూడా మేము చెప్తూనే ఉన్నాం, మీరు ఎంతైతే కష్టపడ్డారో అసెంబ్లీ ఎలక్షన్స్కి అంతకంటే కూడా ఎక్కువ మీకోసం మిమ్మల్ని గెలిపించుకోవడం దిగుతామని చెప్తున్నాం. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఆపోజిషన్ లీడర్ దయాకర్ రావు గారికి, నీ పని అయిపోయింది. నువ్వు శుభ్రంగా రిటైర్ అయ్యి పర్వతగిరిలోనే ఉండవు, అమెరికా ఇన్వెస్ట్మెంట్ల దగ్గరికే పోతావు, లేకపోతే వరంగల్లో కట్టించుకున్న భవనంలోనే విశ్రాంతి తీసుకుంటావు. అది నీ ఇష్టం. నేను మాత్రం చెప్తున్నా, ఈ 4 ఏళ్ళు కాదు 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాసి పెట్టుకోండి. మహేష్ కుమార్ గౌడ్ మరదలికి చెల్లెలకి పదవులు ఇచ్చుకున్నాడు. పార్టీ మారినా వారికి పదవులు వస్తున్నాయి, మా చెల్లెళ్లకు మాత్రం రావడం లేదు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అన్నారు. ఇంకో క్వశ్చన్, మహేష్ కుమార్ గౌడ్ మరదల మీద మీరు ఒక ఆరోపణ కూడా చేయడం జరిగింది. అంటే వాళ్ళకి పదవులు ఇచ్చుకుంటున్నారు తప్ప మాకెవరు, అంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మహిళా వింగ్ ఇంత పెద్ద ఎత్తున కష్టపడింది పార్టీ డే 1 నుంచి కూడా అని చెప్పేసి ఒక మాట అన్నారు. సో దాని మీద ఏంటంటే దానికి సంబంధించి ఆయన సీరియస్ గా రియాక్ట్ అయ్యి మీకు త్వరలో నోటీసులు ఇవ్వబోతున్నారు అనే మాట కూడా వినిపిస్తుంది. ఏం చెప్తారు మీరు? వాళ్ళకి ఇవ్వలేదు, ఇచ్చినారని చెప్పి నోటీసులు ఇస్తే మరి మా వాళ్ళకి ఇవ్వలేదని మహేష్ కుమార్ గారిని ఏమనాలి చెప్పండి, మీరు చెప్పండి. మాకు అందులో ఎవరు కూడా తెలియదు. నేను మహేష్ కుమార్ గౌడ్ గారి దగ్గర సర్కులర్ తీసుకెళ్ళినా, ఇందులో ఉన్న పేర్లన్నీ వచ్చినాయి, ఒక్కరు కూడా మా చెల్లెలేదు అంటే, అయ్యో మహేష్ అన్న మరదలు కూడా ఉంది అక్కడ. మహేష్ అన్న మరదలు ఉంది, మహేష్ అన్న సిస్టర్ ఉంది, చందన వందన ఇద్దరు ఉన్నారు అందులో. వీళ్ళు సర్కులర్ తీసుకొచ్చారు అన్న, మరి వాళ్ళందరూ ఉన్నారు, మరి మా వాళ్ళు ఎవ్వరు లేరన్నా అంటే, నా వెళ్ళలేదు సీఎం గారిని నేను మా వరదలకి చైర్మన్ అడిగిన, కానీ వారు ఇచ్చింది మాకు మెంబర్. అప్పటి వరకు కూడా నాకు మహేష్ అన్న మరదలు అని నాకు తెలియదు. మాకు అప్పుడు అనిపించింది, వారు ఎప్పుడు మేము చూడలేదు, చందన గారిని చూడలేదు, వందన గారిని చూడలేదు, అందులో ఉన్న వాళ్ళని ఎవరిని చూడలేదు. కొత్త వాళ్ళందరూ కూడా పార్టీలు కండువాలు మార్చుకొని వచ్చిన వాళ్ళందరికీ పదవులు వస్తున్నాయి, మాకు రావట్లేదని వాళ్ళ ప్రాబ్లం. పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి ఐకేబీ సెంటర్లో సన్నవడ్లు కొనడం లేదని రాస్తారోకో చేసిన రైతులు. కాంగ్రెస్ నాయకుడు అట్ల కుమార్ దేవుళ్లపల్లి నరసింహస్వామి దేవాలయ చైర్మన్ రైతులను దూషించగా చితుకబాదిన రైతులు. खाली फोटो लेगा तो रोड पे भी करेगा।
పంపకాలలో తేడాలు రావడంతో చెప్పులతో కొట్టుకున్న కాంగ్రెస్ నాయకులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఇంద్రమ్మ ఇల్లు పంపకాల్లో తేడాలు రావడంతో చెప్పులతో కొట్టుకున్న అన్నారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు. కొట్టాలి ఇదే ఇప్పుడు ఏం చెప్పాడు వాడు ఏం చెప్పాడు అమ్మ లక్షణం అనవసరం నువ్వు ఇంత మరి నీకు ఇల్లు నువ్వు నన్ను అడగాను ఇన్ఛార్జి చేసిన ఇల్లు నేను చేసిన చెప్పు ఇల్లు నేను చేసిన ఏనోతో నువ్వు చెప్పు పది లంచోడు మా మీద ఏడుపు నీ తమ్ముడు మా ఇంటికి వచ్చుకోవట్లేదు కదా నువ్వే పెచ్చకాలు చెప్పి మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతివాటం. సీఎం రిలీఫ్ ఫండ్ నొక్కేసిన వైనం. కొత్తగూడ మండలంలోని ఏదళ్లపల్లి గ్రామానికి చెందిన బొమ్మినేని సోమయ్యకు సీఎంఆర్ఎఫ్లో దరఖాస్తు చేసుకోగా 45,000 మంజూరు చేశారు. కానీ ఆ విషయం అతనికి తెలియదు. ఇది గమనించిన స్థానిక కాంగ్రెస్ నాయకులు వచ్చి చెక్కులను కోనాపురం గ్రామానికి చెందిన బత్తుల సోమయ్య అకౌంట్లో వేసి 5,000 అతనికి ఇచ్చి 40,000 కాజేసిన బాధితుడు వాపోయాడు. ఈ విషయంపై బాధితులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. 4 లక్షలు అయినాయి. తర్వాత మళ్ళీ పోయిన సంవత్సరం కూడా 2 లక్షలు అయినాయి. మొత్తం 6 లక్షల రూపాయలు అయ్యి ఈయన సీఎం రిలీఫ్ ఫండ్ కింద కాగితాలు పెట్టుకుంటే ఈయనకు బొమ్మరైన సోమయ్య పేరు మీద 45,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే దానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అది మండల అధ్యక్షుల వరకు వస్తే దాంట్లో వాళ్ళంతా కలిసి దానికి ప్రధాన కార్యదర్శి యూత్ నాయకులు ప్రశాంత్ రెడ్డి అంటే ఆయన కోనాపురానికి చెందిన ఏం చేయాలి దీన్ని ఇడిపించుకొని తీసుకోవాలనే దురుద్దేశంతో బొమ్మరైన సోమయ్య బదులు బి సోమయ్య అని కోనాపురానికి చెందిన ఆయనను తీసుకొని పోయి ఆయనతోని బ్యాంకులో వేసి 2-3 రోజుల తర్వాత దాని పైసలు మొత్తం నెఫ్ట్ కొట్టించుకొని ఆయనకు సోమయ్యకు బి సోమయ్య అంటే ఆయనకు 5,000 చేతిలో పెట్టి ఈ నోట ఆ నోట పడి ఇది ఇంతవరకు మాకు తెలిసి సోమయ్యకు పైసలు వచ్చినాయి. బొమ్మరైన సోమయ్య పైసలు వచ్చినాయి. బత్తల సోమయ్య ఇడిపించుకున్నాడు. ఈయన ప్రశాంత్ రెడ్డి ఆయన తీసుకున్నాడని మాకు తెలిస్తే దాని నుంచి మేము దాన్ని ఆరదీయగా మేము ఇప్పుడు నెఫ్ట్ ద్వారా వచ్చిన కాగితాలు కూడా చేసి పెడుతున్నాం. అందరూ వచ్చి దాన్ని విలేకరులు ఆ నోటి ఈ నోట వాట్సాప్లలో ఇది వస్తే దాన్ని చూసి మేము అనగా విలేకరులు అంతా కూడా దానికి బొమ్మరైన సోమయ్య పేరు ఏం లేదు, ఒక 6-7 లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు. ఆ కాగితాలు కూడా అన్ని రాక దానికి ఒక 45,000 వస్తే 45,000 కూడా ప్రజల పేరుని సొమ్మును కొల్లగొడుతందుకు ఇట్లా చేసి ప్రజల సొమ్మును చేసి మోసం చేసి తింటేందుకు దాన్ని ఎవరికి నష్టం ఉన్నది? మరి మా నాయకులు మొత్తం అందరిది ఉన్నదా లేకుండా ఈయన ఉన్న ఎంక్వైరీ చేసి ఈయన పైసలు ఈయనకి నిజమైన లబ్ధిదారునికి ఇప్పించి చెప్తారని మీ విలేకరులందరికీ కూడా ప్రార్థిస్తూ చట్టం కూడా దీన్ని సీరియస్గా తీసుకొని చేయాలని ఈ పేద రైతుకు న్యాయం చేయాలని కోరుతున్నాను. అయితే మా తండ్రి అయితే ఏలపల్లి మాది కొత్తగూడెం మండలం ఏలపల్లి మహబూబాబాద్ జిల్లా. అయితే మేము ఈ రక్తం నాకు
హైదరాబాద్ పోయినా ఇక్కడ పోయినా అక్కడ పోయినా 5,000 6,000 సంపాదన దాకా పోయినా పోతే బాగా చేస్తా అన్నాడు. ఆయన బాగా చేసిండు, బాగా అయింది, యాది అయింది. మళ్ళీ వచ్చింది రోగం వస్తే మళ్ళా ముఖ్యమంత్రి పోయినా పని పెట్టుకున్నా. పని పెట్టుకుంటే పని రాలే. మొన్న వచ్చిందని ఎవరికైంది, పదవి పోయింది అంటే ఎవరికో. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.